హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. జనసేన పార్టీ నుండి గెలిచి 2019లో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే అప్పుడు సొంత పార్టీ అయిన జనసేన నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయినప్పటికీ వైసీపీలోకి వెళ్ళాక పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను గెలిచిన పార్టీ బలపడే పార్టీ కాదని, ఏదో గాలివాటంగా వచ్చిన పార్టీ అంటూ తెగ హడావిడి చేశారు. నేను పార్టీ వల్ల గెలవలేదు, నేను నా సొంత ఇమేజ్తో గెలిచాను అంటూ జనసేన నాయకులపై సీరియస్ అయ్యారు రాపాక. మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు, ఆయన నన్ను గెలిపించడం ఏంటి, ఆయన ప్రజలు ఆయన్ని చీకొట్టారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాపాక వరప్రసాద్ వైసీపీలో జాయిన్ అయిన తరువాత జనసేన పార్టీపై అధినేత పవన్ కళ్యాణ్ పై అవకాశం వచ్చినప్పుడల్లా కామెంట్స్ చేస్తుండేవారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి 1,00,000 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత వైసీపీని వీడిన రాపాక ప్రస్తుతం టీడీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి జనసేనలో ఉంటే ఈ పార్టీకి మంత్రి అయి ఉండేవారు. గత ఎన్నికల్లో కూడా ఆయనకు రాజోలు టికెట్ దక్కింది. కానీ ఇప్పుడు టీడీపీలో చేరేందుకు ట్రై చేస్తున్నట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. రాపాక మొదటిగా జనసేనలోకి వెళ్లేందుకు ప్లాన్ చేశారట. కానీ ఆయనకు జనసేనలో గేట్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు నారా లోకేష్ ముందు రాపాక విషయం పెట్టగా ఆయన ఆలోచించి చెబుతానంటూ మాట దాటవేశారు. కానీ కూటమి పార్టీలో ఎవరు చేరాలన్నా ఇతర పార్టీల అంగీకారం చాలా అవసరం కాబట్టి టీడీపీలో చేరికకు జనసేన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మరి రాపాకకు టీడీపీ గేటు తెరుస్తుందా లేదా అని మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.